హైదరాబాద్లో బయో ఏషియా 2026 సదస్సుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడాది 4500 మంది దేశ విదేశీ ప్రతినిధులు అటెండ్ అయ్యారు. 4000కు పైగా బిజినెస్ టు బిజినెస్ మీటింగ్లు, డిస్కషన్స్ జరిగాయి. దీంతో కంపెనీల మధ్య కొత్త భాగస్వామ్యాలు, ఒప్పందాలు జరిగాయి. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పవర్ హౌస్ గా మార్చాలన్నదే తమ లక్ష్యం అంటోంది రాష్ట్ర సర్కార్. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బయో ఏషియా 2026 సదస్సు సూపర్ సక్సెస్ అయింది. లైఫ్ సైన్సెస్, టెక్, బయో ఎకోసిస్టంలో ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ప్రాధాన్యం వంటి అంశాలపై ప్యానెల్ చర్చలను నిర్వహించారు. గత ఏడాది నిర్వహించిన సదస్సుతో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మంది దేశ విదేశాల కంపెనీల ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఈసారి 4500 మంది ప్రముఖులు సదస్సుకు అటెండ్ అయ్యారు. ఇప్పటి వరకు నిర్వహించిన సదస్సులకు వచ్చిన వారితో పోలిస్తే ఇదే హైయెస్ట్ నెంబర్ కావడం మరో విశేషం. సదస్సులో భాగంగా 4000కు పైగా బిజినెస్ టు బిజినెస్ మీటింగ్లు, డిస్కషన్లు జరిగాయి. దీంతో కంపెనీల మధ్య కొత్త భాగస్వామ్యాలు, ఒప్పందాలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది 120 స్టార్టప్లను బయో ఏషియా సదస్సుకు ఎంపిక చేశారు. అందులో 40కి పైగా స్టార్టప్లు మెడిటెక్, మెడికల్ పరికరాలు, బయోఫార్మా, సెల్ అండ్ జీన్ థెరపీ, ఏఐ, న్యూట్రాస్యూటికల్స్, బయోమార్కర్స్ వంటి సెక్టార్లలో మంచి పరిష్కారాలు చూపించాయి. అందులో నుంచి 5 స్టార్టప్లను బయో ఏషియా 2026 అవార్డులకు ఎంపిక చేశారు. సదస్సు ముగింపు వేడుకలకు హాజరైన ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు సంస్థలకు అవార్డులను ప్రదానం చేశారు. ఆసుపత్రులకు వచ్చే రోగుల క్లినికల్ డాక్యుమెంటేషన్, డిశ్చార్జ్ సమ్మరీస్, క్లినికల్ సెర్చ్, క్లెయిమ్ కోడ్లపై ఏఐ ఆధారిత సర్వీసులను అచల హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అందిస్తోంది. ఆసుపత్రుల్లో పేషెంట్ల సంఖ్య, రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ స్టార్టప్ యూజ్ అవుతోంది. ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ సంస్థ సేవలను అందించేందుకు వీలుంటుంది. వ్యాక్సిన్లను నిర్దేశిత ఉష్ణోగ్రతల వద్దే నిల్వ ఉంచాల్సి ఉంటుంది. వాటి సెల్ఫ్ లైఫ్ కూడా తక్కువ. ఒక్కోసారి వాటిని మనం మానిటర్ చేయడం కష్టమవుతుంది. అలాంటి నష్టాలకు చెక్ పెట్టేలా ఎక్స్క్వెన్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏఐ ఆధారిత డిజిటల్ వ్యాక్సిన్ వయాల్ మానిటర్ సర్వీసులు అందిస్తోంది. ఏఐ అల్గారిథమ్స్ వ్యాక్సిన్ల షెల్ఫ్ లైఫ్ ను పసిగట్టి డేట్ దాటిపోయే ప్రమాదం ఉంటే అలర్ట్ చేస్తుంది. కిడ్నీ జబ్బులకు నాన్ వైరల్ జీన్ థెరపీలను హెలెక్స్ సంస్థ అభివృద్ధి చేసింది. కిడ్నీల్లో లోపించే PKD1 అనే జన్యువును మళ్లీ రీస్టోర్ చేసే చికిత్సలను ఈ సంస్థ రూపొందించింది. హెర్బల్ ఆధారిత వైరులినా అనే ప్రోడక్ట్ను నేచురల్ సొల్యూషన్స్ అండ్ న్యూట్రాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది. శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే వైరస్లపై ఇది సమర్థంగా పనిచేస్తున్నట్టు ప్రీ క్లినికల్ స్టడీస్లో వెల్లడైంది. ఈ ప్రోడక్ట్పై సంస్థకు పేటెంట్ హక్కు కూడా లభించింది. ఇక బయాప్సీ శస్త్రచికిత్సలకు బయోమ్యాప్ మార్కర్లను శ్రీ గురవే లైఫ్ సైన్సెస్ OPC ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పవర్ హౌస్ గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని వివరించారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు. లైఫ్ సైన్సెస్ రంగంలో 2 ఏళ్లలోనే 73,360 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి 1,00,000 ఉద్యోగాలు సృష్టించామన్నారు. I am proud to announce that during this Bio Asia, we have seen the landmark investments and collaborations. Beyond the main sessions, Bio Asia 2026 hosted several high-impact roundtables and sideline events, bringing together key stakeholders from the industry, government, and research institutions to discuss pressing challenges and opportunities. BioAsia has truly maintained its position at the global stage for healthcare and the life sciences, and Telangana stands at the forefront of this revolution. హైటెక్స్ లో బయో ఏషియా 2026 సదస్సులో భాగంగా తెలంగాణ రైజింగ్ 2047 బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ పేరిట నిర్వహించిన ఫైర్ సైడ్ చార్ట్ ముగింపు వేడుకలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% పెంచాలనే లక్ష్యంతోనే ప్రజలు, నిపుణుల భాగస్వామ్యంతో తెలంగాణ రైజింగ్ 2047కు శ్రీకారం చుట్టామన్నారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ చేర్చాలనే లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించేలా
లైఫ్ సైన్సెస్ రంగం ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బయో ఏషియా 2026 సదస్సు విజయవంతంపై ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.